జగన్నాథ టెంపుల్లో కొన్ని రోజుల ముందు ఒక తండ్రి 2 నెలలుగా కోమాల్లో ఉన్న తన కొడుకుని ఒడిలో పెట్టుకొని టెంపుల్కి వచ్చాడు. డాక్టర్స్ బాబు కోమాల్లోకి వెళ్ళాడు, బాబు మీద హోప్స్ పెట్టుకోవద్దని డాక్టర్స్ చెప్పారు. కానీ వాళ్ళ తండ్రికి తెలుసు ఎవరైనా బతికేయగలరు అని అంటే అది ఒక జగన్నాథుడే అని. ఆ పిల్లోని తన ఒళ్ళో పెట్టుకుని స్ట్రైట్ గా జగన్నాథ టెంపుల్ కి వెళ్ళారు. ఎన్ని అడ్డాంకులు వచ్చినా లేదు నేను దేవుణ్ణి కలవాలని గొడవ పడ్డాడు. అప్పుడు వాళ్ళు ఆ తండ్రి బాధ చూసి తనని గుడి లోపలికి అనుమతిచ్చారు. కరెక్ట్ గా ఆ దేవుడికి మహాప్రసాదాన్ని ఇచ్చే టైంలో ఆ దేవుడి దగ్గర ఉన్న తీర్థాన్ని ఆ పిల్లోడి నోట్లో వేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ పిల్లోడి చేయి కదిలింది, తర్వాత పిల్లోడి తల కదిలించాడు. సో అక్కడున్న వాళ్ళందరికి ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చాయి. సో ఫైనలీ 2 నెలలుగా కోమాల్లో ఉన్న అబ్బాయి లిటరలీ లేచి నిలబడ్డాడు. సో డాక్టర్స్ ఏం చెప్పాడు, ఇంకా మీ పిల్లోడు బ్రతకడు అని చెప్పాడు. బట్ ఎప్పుడైతే జగన్నాథ్ పాదాల దగ్గర ఉన్న తీర్థాన్ని ఆ పిల్లోడు నోట్లో వేశారో ఒక్కసారిగా ఆ పిల్లోడు లేచి నిలబడ్డాడు. సో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో సంకల్పం గట్టిదైతే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. సో వాళ్ళ తండ్రికి తెలుసు ఇంకా ఆ అబ్బాయి బ్రతకడు అని. బట్ వాళ్ళ తండ్రికి ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం ఆ పిల్లోని బతికించింది.